ఈ కాంపౌండ్ లో ఉండే వాళ్ళంతా క్షేమంగా ఉండాలి తండ్రి. సార్ మై గాడ్, ఎవడో ఎల్ఐసి డబ్బు కట్టడానికి వచ్చాడు. కాస్త ఓపిక పట్టు, పాని పొట్లో పడేస్తా. ఎవరో నువ్వు? నమస్కారం సార్. అవేం వద్దు కానీ ఎందుకు వచ్చావు? ఎల్ఐసి డబ్బు కట్టాక కాదు. మరి దేనికి వచ్చావు? ఇల్లు అద్దెకు కావాలి. ఇల్లా? నిన్ను నమ్మి ఎలా ఇవ్వమంటావా? ఫస్ట్ తారీఖు కల్లా రెంట్ గ్యారంటీ. అమ్మో, నువ్వు ఇస్తావురా, మిగిలిన వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? నీలాంటి నిజాయితీ గల కుక్కలు ఉన్నందువల్లే సొంత ఇల్లు ఉన్న కుక్కలన్నీ తెగమరుగుతున్నాయి. ఇలా చూడు, ఇక్కడ ఇల్లు కావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి? నెంబర్ 1 కండిషన్, ఇల్లు మొత్తం నువ్వు మసి పూసేయాలి. నెంబర్ 2, గోడలకి మేకులు కొట్టేయాలి. నెంబర్ 3, కక్కుసు చేస్తే కడగకూడదు. నెంబర్ 4, ఇల్లు ఉడిచి చెత్త నట్టింట్లో పోగేయాలి. నెంబర్ 5, అద్దెంటూ ఒకటి ఇవ్వాలన్న సంగతి నువ్వు మర్చిపోవాలి. అది మీరు ఇంటి వాళ్ళు అడిగితే ఎన్కౌంటర్ లో ఎత్తేస్తాడేమో అన్నంత భయం కలిగించాలి. ఈ కండిషన్లన్నిటికీ నువ్వు ఓకే అంటేనే నీకు ఇల్లు. అండర్స్టాండ్? ఏమిటి సార్ అన్ని తలకిందులుగా ఉన్నాయి? తల కింద అయితే నీకేం, నడుం కింద అయితే నీకేం. ఇక్కడ విన్నావు, అక్కడికి వెళ్ళి చూడవా ఈ బ్యూటిఫుల్ సీను. మానస సరోవరంలో జలకాలంటే ఎంజాయ్. దేశ భవిష్యత్తు ఏమిటి సార్ ఇది? ఇక్కడ ఉన్న వాళ్ళు మెదడులేని మనుషులా ఉన్నారే. రైట్, మెదడు నీకుందనుకుంటున్నావా? కథ ఈ ఇంటి మీద కేసు నడుస్తోందిరా. ఓనర్ ఓల్డ్ లేడీ, దాని మనవరాలు పక్కూరు కోర్టుకి కేసు విషయంలో వెళ్లారు. రావడానికి 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజులేరా ఈ కాంపౌండ్ లో ఉన్న వాళ్ళకి దీపావళి, రంజాన్, క్రిస్మస్, మహాసంక్రాంతి పండుగలు. చూసావా కాంపౌండ్ అంతా ఎంత కోలాహలంగా ఉందో? బెండకాయ, వంకాయ, ఈ సందు వరకే ధర తక్కువ, ఈ సందు వరకే ధర తక్కువ. బెండకాయ కిలో ఎంతయ్యా? 15 రూపాయలు. 15 రూపాయలా? ఓ 2 రూపాయలు తగ్గించుకుని ఇవ్వు. తెలియకుండా తీరుకున్నానే. చేతి. అయ్యో, ముళ్ళు చూడాలనయ్యా. ఓహో అలాగా, ఇదిగో చూసుకోండి. సరే ఇవ్వు. ఇది అరాయిటీ. ఎందుకు? గవర్నమెంట్ సీల్ ఉందా లేదా అని. జిటికేసి దొరికింది పొద్దున్న. ఏం కుసా? ఎవరిని పట్టుకున్నా జిడ్డుగా అంటున్నావు? ఏదైనా ఉంటే మాట్లాడేది. నేను చెప్పేది వినండి. ఏంటో నువ్వు చెప్పేది? కాపాడండి, ఈ కాంపౌండ్లో ఎవరికి అంత ధైర్యం? అనుకున్నాను ఏదో అవుతుందని. అయ్యయ్యో అయ్యయ్యో, నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి. నేను వచ్చింది దేనికి? కాపాడడానికేగా. ఏంటండి, ఏంటి గొడవ? అడగడానికి నువ్వెవరు? న్యాయం ఎవరైనా అడగచ్చు. ఈ ఎండిన బెండకాయలు కిలో 15 రూపాయలతో నువ్వు కొంటావా? గోడకి సున్నం పూసినట్టు మొహానికి పౌడర్ పూసుకున్నావే, బేరవాడి కొన్నావా? శాండిల్ పౌడర్ కావాలని పెద్ద గీయరగా అడుగుంటావు. ఛీ, పాడు కంపు కొడుతున్న సెంటును పూసుకున్నావే, ఒరిజినల్ అని తెలిసే కొన్నావా? ఎవడో సింగపూర్ సరకని డూప్లికేట్ ఇచ్చుంటాడు, ఈ నికిలిస్తూ కొనుంటావు. అవేవి అడగకుండా పాపం వీధిలో కష్టపడే కూరగాయల వాడి దగ్గర బేరం ఆడుతున్నావా? గోపాల్, ఆ అమ్మాయి రామా, ఓనరమ్మ మనవరాలు వచ్చేదాకా ఎవరితో గొడవ పెట్టుకుంటావా? ఇది కాస్త పట్టుకో. జస్ట్ మినిట్ ఆగు, ఏం చేయబోతున్నావు? వెయిట్ అండ్ సీ. హలో, ఏ కూరలో ఏంటి ఇక్కడ గొడవ పెట్టుకున్నా? కూరలోకి వచ్చిన ఆడపిల్లల్ని, ఐ మీన్ మేడం లాంటి అందమైన ఫ్యామిలీ గర్ల్స్ ని మోసం చేసి ఎండిపోయిన కాయగూరలకి హైలైట్స్ అడుగుతున్నావా? బుద్ధిశాలే పిల్లాడు. బడి తీరా, నోరు మూసుకుని పోరా. సార్ నేను చెప్పే పెద్దవాళ్ళు చెప్తున్నారు, వెళ్ళిపోరా. నా మాట వినండి సార్. నోరు ఎక్కువ పారేసుకోకరా సార్, నా పక్కన న్యాయం ఉంది. చూసేస్తాను ఏమనుకున్నావు? బండి నీ బాబు తీసుకుపోతాడు. ఇదేమన్నా మాయబజారా? అదే రావడానికి తీసుకెళ్ళి సరే. మేడం పర్సనాలిటీ చూసి కూడా పిచ్చిగా మాట్లాడబడగలం తెలియని వెధవా. యూ డోంట్ ఫీల్. సీ మై ఫ్రెండ్ బాలు, నాకు మళ్ళీ ఎడ్యుకేటెడ్ మ్యాన్, డిగ్రీ హోల్డర్. కమ్ హలో, కమ్ కమ్ కమ్. ఇద్దరు జెంటిల్మెన్స్ ని గమనించకుండా పోతుంది, ఫ్యూచర్ లో మహా ఫీల్ అవుతుంది. బాలు రా పోదాం. ఇదొక వింత కాంపౌండ్.
ఉద్యోగం వచ్చేది ఎప్పుడు? ఈ దేశంలో నిరుద్యోగ సమస్య తీరేది ఎప్పుడు? సిగరెట్ వేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా రథం కావాలా? నెట్టుకుపో. నన్ను ఇక్కడ పడుకోవచ్చా అని. పక్కగా పడుకో, రథం మీద పడగలదు. థ్యాంక్ యూ జెంటిల్మ్యాన్. కాళ్ళు ఆ పక్క పెట్టుకో. నన్ను ఉత్తర దిక్కు తల పెట్టకూడదు. దిక్కు మారితే రాత మారుతుందా? నీకు తల ఉండడమే తప్పు, అది ఎట్టేసుకున్నా ఒకటే. నోరు మూసి పడుకోరా. సరే. పెద్ద సెంటిమెంట్ సింబల్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎగ్జాక్ట్లీ 5 o'clock. ఐ మీన్ సరిగ్గా 5 గంటలకి నన్ను లేపగలరా? ఏరా నేనేమైనా అలారమా? తెల్లారి 9ంటికి పడుకుంటున్నావు సావరవి, 5ంటికి లేచి నువ్వు ఏమన్నా ఇండియా ఉద్ధరించబోతున్నావా? మెలకు వస్తే లేదా చచ్చిపోరా. సరి పడుకో. ఎక్స్క్యూజ్ మీ. టెన్షన్ పెట్టుకో. నెమ్మదిగా 1 గంట పడుకొని ఇవ్వరు కదా. ఏం పేపరు, ఏ రోజు ఎవడుంటాడో తెలియదు. ఈ కుంభకోణాలు గుట్టు రోజుకోటి రట్టు అవుతుంది. ఆఫీస్ పెన్ లీక్ అయింది చూడు. చెయ్యంతా ఇంకు, బ్యాగడంతా ఇంకే. ఇది మనలాగే ఇంక పూసుకున్న కేసు కాదు కదా. చచ్చా, చిన్నవాడు చదువుకున్నాడు, ఉద్యోగానికి వెళ్ళి ఉంటాడు. ఏంటి ఆలోచిస్తా? 10 ఏళ్ళగా ఉద్యోగానికి ఎడుతున్నా నా వేళకి ఇంకా అయిందంటే, కొత్తగా ఉద్యోగంలో చేరిన నీ వేళకి ఇంకా పదా. ఇది మనలాగే ఇంకి పూసుకున్న కేసు కాదు కదా. చచ్చా, అయ్యంటారు. నాకన్నా వయసులో పెద్దడు, ఉద్యోగం లేకుండా ఉంటాడా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఆఫీస్ గురించే. అవును, నీ ఆఫీస్ ఎక్కడుంది? సెంటర్లో ఉంది, పెద్ద ఆఫీసు. కోవర్కర్స్ అలాంటి వాళ్ళు. నేను ఆఫీస్ కొత్త కదా, మొదట అందరూ నన్ను వింతగా చూశారు. తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ పనిలో దూరిపోయారు, నేను నా పనిలో దూరిపోయాను. ఆ తర్వాత ప్యూన్ వచ్చాడు. 6 గంటలైంది, ఆఫీస్ క్లోజ్ చేయాలి అన్నాడు. అప్పుడు కానీ నాకు తెలివి రాలేదు. అది వర్క్ మీద నా కాన్సన్ట్రేషన్. అమలాపురం కదా, ఆ మాత్రం ఉంటుంది. అన్నాయ్ లేవయా. ఏంటన్నాయ్? టైం ఎంత ఉందో చూసావా? రాలపడలేదు పడుకోవడానికి. టెన్షన్ ఒక నాయ్. అవును, నీ ఆఫీస్ ఎలా ఉంది? అది సెంటర్ లోనే ఉంది. దట్ ఈస్ మెయిన్ పార్ట్ ఆఫ్ ది సిటీ. 10 మంది వస్తూ పోతూ ఉంటారు. ఏకశిలతో కట్టిందనుకో. అవును, నువ్వు టెన్షన్ ఫీల్ అవ్వా గోపాల్. అరిచెయ్యి అడ్డం పెట్టి ఆ సూర్యుడిని ఆపగలమా బ్రదర్? ఎంతమంది వచ్చినా సరే ఒకే రిప్లై. 10 సంవత్సరాలుగా అదే ఆఫీసు, అదే వర్క్, అదే సీటు. నిమిషానికి ఏమి జరుగునా? ఈ టైంలో నా పాట పాడేది? సార్ ఇలా కొట్టకండి సార్, ఏదైనా చెప్పుకోండి సార్. నీకు చెప్పలేకరా కొట్టింది. సరే వదిలే గోపాల్. అవును, ఏంటి వాళ్ళు నువ్వు టిప్ టాప్ గా ఉన్నావు? అలా అడగండి సార్. డైలీ ఈవినింగ్ లేడీస్ హాస్టల్ కి డ్రెస్ తీసుకుపోతాను. అక్కడ ఉన్న ఫిగర్స్ అన్నిటిని సెటప్ చేసుకోవద్దా మరి, అందుకే మోడల్ డ్రెస్ లో వెళ్తున్నాను. నీ అందానికి ఎందుకురా అందం? సార్ మరీ పోడకండి సార్, నాకు సిగ్గేస్తోంది. సిగ్గు సిరగా డ్రెస్ తీసుకెళ్లి రూమ్ లో పెట్టు. థ్యాంక్ యూ జెంటిల్మెన్. హలో సార్, సార్ తలుపు తీయండి సార్. హలో, ఇది బ్లాక్ మెయిల్, నేను కోర్టులో కేసేస్తాను. హలో, నేను లేడీస్ హాస్టల్కి వెళ్ళాలి, అక్కడ ఫిగర్స్ అంతా వెయిటింగ్. నా ఫ్యూచర్ చెడగొట్టకండి సార్. ఇంకేనా చూస్తావా? తొందరగా రా గోపాల్, నేను ఇంతవరకు లేడీస్ హాస్టలే చూడలేదు. మరి మనవాడు ఎంతవరకు చూడలా? అయ్యో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.